ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనము తెలియజేస్తున్నాము. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనం దయచేసి గమనించండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 24వ వచనం. అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. ఇక్కడ మనము చూసినట్లయితే యెహోషువ మరి చివరి దినములలో ఇశ్రాయేల్ ప్రజలను ప్రభు వైపు నడిపించడానికి, లేకపోతే ప్రభువును సేవించే విషయంలో వారిని బలముగా హెచ్చరిస్తూ వచ్చాడు. ఈ సందర్భంలో ఎన్నో విషయాలు యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలతో పంచుకుంటూ వచ్చాడు. చివరికి ఇశ్రాయేల్ ప్రజల యొక్క స్థితిని మారుస్తూ వచ్చాడు. కాబట్టి అందుకు ఇశ్రాయేల్ ప్రజలు చెప్తున్నటువంటి మాటలు మనము చూసినట్లయితే యెహోషువ గ్రంథం 24:24లో అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. కాబట్టి మన దేవుడైన యెహోవానే సేవించెదము. కాబట్టి మన జీవితంలో మనం కూడా బ్రతికినంత కాలము మన జీవితంలో మనము దేవుణ్ణి సేవించే వారంగా ఉండాలి. దేవుని వాక్యంలో రాయబడింది, నీ దేవుడైన యెహోవానే సేవించుము, అప్పుడు ఆయన నీ ఆహారము నీ పానమును దీవిస్తాడు అని. కాబట్టి మనం ప్రభువును సేవిస్తే మన ఆహారం మన పానమును దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచునని కూడా దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ప్రభువును సేవిస్తే మన ఆహారము మన పానమును దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మనల్ని ఘనపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు తీసుకున్న తీర్మానము, మేము యెహోవాను సేవించెదము అని చెప్తూ వస్తుంటున్నారు. తర్వాత ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. కాబట్టి ప్రభువును సేవించేటువంటి విషయంలో, ప్రభు మాట వినే విషయంలో మనం ఎంతో జాగ్రత్త కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ప్రభువునే సేవించే వారంగా ఉండాలి, ఆయన మాటే వినేవారంగా ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ప్రభువును సేవించి ఈ లోకయాత్రలో మనము ప్రభు ద్వారా ఎన్నో ఆశీర్వాదములు, దీవెనలు, మేలులు పొందుకుంటూ ఆయన మాట వింటూ మనం ఈ లోకంలో జీవించడానికి ప్రభు సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.